ఇదిగోండి సార్, ఇదిగోండి ఇది లిక్విడ్, ఇది పెట్టాను. ఇది మనం పర్సనల్గా వాడే ఇది ఒక లిక్విడ్ మాదిరి సోప్. ఇది దాంట్లో వాడతాం మేము. కొంచెం ఎక్కువ లేదు, దీంట్లో ఇలా వేయాలి. బాగా షేక్ చేయాలి, కలర్ వస్తుంది తక్కువ లైట్గా, ఎక్కువ లేదు. వచ్చిందా కలర్? వచ్చింది, మీకు చూపిస్తుంది, దగ్గర నుంచి కలర్ వచ్చింది. ఇది 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 మా దగ్గర ఉంటుంది, దీంతో మేము చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇట్లా క్లాత్ తీసుకోవాలి, ఇలా క్లాత్ కొంచెం నానేలా చూసుకోవాలి. మీకు ఆఫ్టర్ బిఫోర్ చూపిస్తా చూడండి, కొంచెం దగ్గర. హండ్రెడ్ 100% ఇది పోయే వరకు మనం తుడుస్తూనే ఉండాలి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇలా వైట్ పౌడర్ ఉంటుంది నా దగ్గర. ఆ పౌడర్తో ఇప్పుడు మనం పెట్టిన లిక్విడ్తో ఇది రిమూవ్ చేస్తాను. ఇలా చేయాలి, ఇలా ఉండాలన్నమాట. చూడండి, బిఫోర్ ఆఫ్టర్ వీడియో చూపిస్తాను మీకు. అది ఎంత వైట్ అయిపోతుంది, మళ్ళీ స్టీల్ బ్యాక్, మళ్ళీ మీకు అది ఎలా ఉందో లాస్టింగ్గా వచ్చేస్తుంది. మీరు అవాక్ అయిపోతారు. స్టార్టింగ్ మేము చేపించినప్పుడు ఎలా ఉందో అలాగే అయిపోయిందని మీరు అనుకుంటారు. ఎంత మెరిసిపోతుందంటే చాలా గ్రేట్ అది అసలు. చాలా మాలాంటి వెల్డర్స్కి కొంతమందికి తెలిసి ఉంటుంది ఇది, అంటే కొంతమందికి తెలీదు. తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఒకవేళ మీకు పర్సనల్గా ఇది కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడతాను, నాకు కాల్ చేయండి, నేను వాళ్ళకి కొరియర్కి కూడా చేస్తాను. కొంచెం జూమ్ చేయి, చూడండి. అప్పటికన్నా ఇప్పుడు ఎలా అయిపోయింది వైట్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరిన్ని టిప్స్ కావాలంటే, ట్రిక్స్ కావాలంటే నా యూట్యూబ్ని ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. 20 నుంచి 30 మినిట్స్ వరకు నేను కష్టపడితే దాని రస్ట్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా మెరిసిపోతుందో ఇది పైప్. మీరు చూడొచ్చు, ఇంతకుముందు ఎలా రెడ్గా ఉండేది ఇది. సేమ్ ఇందాక బ్లోస్టర్ కూడా చూపించాను మీకు, చూడండి ఇప్పుడు ఎలా మెరుస్తుందో. చూడండి, ఈ బ్లోస్టర్ కానీ, ఈ బ్లోస్టర్ కానీ, అన్నీ ఎవ్రీథింగ్, అన్ని బ్లోస్టర్స్. బట్ చూడొచ్చు ఎంత నీట్గా అయిపోయింది ఏదో. ఇదివరకన్నా ఇప్పుడు ఇంకా నీట్గా అయిపోయింది.
బ్లో స్టోర్స్ అన్ని క్లీన్, గ్లాస్ ఆల్సో క్లీన్. చూడండి పైపు ఇందాక రస్ట్ అనేది లేకుండే